హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనమును చూద్దామా. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుటకు ప్రభు అయిన యెహోవా వశము. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పక్షంగా ఎవరు లేరని బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? నీకొస్తున్న పోరాటాలను బట్టి, సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, కీడును బట్టి, అయ్యో ఈ శ్రమలో నా తోడుండి నన్ను బలపరిచేవారు, నన్ను ధైర్యపరిచేవారు, నాకు ప్రోత్సాహం ఇచ్చేవారు, నన్ను ఆదరించేవారు, నన్ను ఓదార్చేవారు, నాకు ఎవరైనా తోడుగా ఉండి నన్ను ఈ యొక్క అగాధమును దాటిస్తే బాగుండు అని అనుకుంటున్నారా? అయితే దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. ఆయన మీ పక్షముగా ఉండి మీ బాధలను, మీ చింతలను తీర్చివాడై ఉన్నాడు. మీ కన్నీటిని తుడిచి ఆయన పరిపూర్ణమైన రక్షణను మీకు కలగజేయవాడన్నాడు. ఏ అపవాది కార్యములు కానీ, ఏ వ్యాధి బాధలు కానీ, ఏ దుఃఖము కన్నీరు కానీ ఏది కూడా మీ మీద వర్ధిల్లకుండానట్లుగా ఆయన తన దక్షిణ హస్తమును మీకు తోడుగా ఉంచి మరణపాయకరమైనటువంటి పరిస్థితి నుండి అయినా ఆయన తప్పిస్తానంటున్నాడు. కాబట్టి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు దిగులు చెందుతున్నారు? దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. ఆయన మీకు పూర్ణ రక్షణ కలుగజేయవాడైనాడు. ప్రతి కీడు నుండి తప్పించి సంతోషమైన సమాధానంతో కూడిన సుఖజీవమును మీకు దయచేవాడైనాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.